సహకారం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటుంది. ఓకే లక్ష్మణ్. రైట్ లక్ష్మణ్, 4.0 స్టార్ట్ అయింది, దూసుకుపోతుంది, ఇంకెవరు బ్రేకులు దాన్ని వెయ్యలేరు. పోర్ట్ఫోలియోలన్నీ కూడా సిద్ధమైనవి. పవన్ కళ్యాణ్ గారికి హై ప్రయారిటీ ఇచ్చారు. కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయట. 2019 నుంచి 24 వరకు ఏమీ జరగలేదట. 24 నుంచి 29 లోపు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని ఒక అద్భుత ప్రదేశ్గా తీసుకువెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీ పరిస్థితి ఏంటి? పరమగారు, మీకు ప్యానెల్లోని పెద్దలకి, డబుల్ ఎన్టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఏమి జరగలేదు, ఏమి ఇవ్వలేదంటే మరి బీజేపీ ప్రభుత్వం కిందసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా సహాయపడలేదు, నిధులు ఇవ్వలేదని రామ్ కుమార్ గారు ఒప్పుకున్నారు అనమాట. అయితే ఈ రోజున ఒకటేనండి, వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు మెగా డిఎస్ మీద. ఈ రోజున ఇదే మెగా డిఎస్సి మరి నాగేంద్రబాబు గారు 35,000 పోస్టులు ఉంటే మరి మీరు 6,100 పోస్టులు తీయడం ఏంటనేది గత మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే ఈనాడు పేపర్ అయితే ఖచ్చితంగా 50,677 పోస్టులు ఉన్నాయని ఈనాడు మెయిన్ పేజీలో మరి వేయడం జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసినటువంటి మెగా డిఎస్సి ఈ రోజున చూస్తే 16,347 పోస్టులు. మరి ఇవి మెగా డిఎస్సియా, దగా డిఎస్సియా? నన్ను ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్నటి వరకు ధర్నా చేస్తున్నటువంటి ఏబీవీపీ ఆ స్టూడెంట్ నాయకులు కానీ, ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ వీళ్ళందరూ ఎక్కడ పడుకుని ఉన్నారు? వాళ్ళకంతా ప్యాకేజ్ అందిపోయిందా? ప్యాకేజ్ తీసుకుంటేనే ధర్నాలు చేస్తారా? గత ప్రభుత్వంకి మీరు వ్యతిరేకంగా ధర్నాలు చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ద్వారా ప్యాకేజ్ తీసుకొని మీరు ఏమైనా ధర్నాలు చేశారా ఎలక్షన్ టైంలో? ఇప్పుడు ఎందుకని చేయట్లా అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే ఆ స్టూడెంట్స్ కూడా చాలా మంది కూడా దీని మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇంకో నేను చెప్పేది ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి డిప్యూటీ సీఎం గా ఇచ్చారు, మంచిదే. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము సామాజిక నాయకులతో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా డిప్యూటీ సీఎం గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఆ యొక్క కులాలని, ఆ యొక్క సామాజిక వర్గాలకి పెద్దవేట వేయడం జరిగింది. ఈ రోజు చూస్తే ఒక కాపు సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం కట్టబెట్టడం ఎంతవరకు సబబో కరెక్ట్ అనేది ఇది కూడా రాబోయే తరాల్లో ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. ఏంటండి ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఒక 5-6 ఇవ్వాలి డిప్యూటీ సీఎంలు ఆయన ఇచ్చారని వర్మ గారు అది మరి మేము సంక్షేమం చేస్తామని ఈ రోజు సూపర్ 6 అంతకు మించి సంక్షేమ పథకాలు చేస్తాం. జగన్మోహన్ లక్ష్మణ్ ఒక్క విషయం, మీరు 5 ఇచ్చినా లేకపోతే 50 మందికి ఇచ్చినా వాళ్ళ పాత్ర ఏంటంటే అసలు ఎవరు? కాదు లక్ష్మణ్ ఒక్క నిమిషం చేయాలి కదా. ఒక్క నిమిషం సార్, వర్మ గారు మీరు ప్రశ్న ఇద్దరు. ఇంకో పాయింట్ కూడా చెప్పండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణ శాఖ, అడవులు రక్షించే శాఖ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ ఎందుకు ఇచ్చారంటే, ఇందాకలే మా సోదరి రజనీ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కొమరంపులి, సింహం అని. అవి ఎక్కడ ఉంటాయంటే అడవుల్లో ఉంటాయి, పర్యావరణాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడ ఉండండి, గంధపు చెక్కల్ని ఎవరు పట్టకుండా ఉండాలంటే సింహం కానీ పులి కానీ కాపుల గాయాలి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉండాలి. ఎస్సీని కానీ ఎవరు దోసుకెళ్ళకన్నా ఉండాలంటే ఆయన అక్కడే ఉండాలి. అలాగే గ్రామ అభివృద్ధిలో కూడా ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారనేది చూడాలి. ఎందుకంటే ఈ రోజున సోదరు ఇందాక అన్నారు రజనీ గారు, పోర్టల్ ఫైనాన్స్ కింద వచ్చినట్టు నిధులు ఎక్కడికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పులివెందులు ఇండియా లేదంటే ఇంకో ఏదో డైలాగ్ చెప్పారు. అంటే బండి కూడా ఖచ్చితంగా తీయమని చెప్తా ఉన్నాం. అలాగే పంచాయతీ నిధులు ఖర్చు పెట్టండి. అలాగే ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం మరి మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం మీరు పాటుపడమని చెప్తా ఉన్నాం. లక్ష్మణ్ ఒక్క విషయం ఏంటి, పోరాటానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వగానే 24 hours లోనే స్టార్ట్ చేశారా మీరు? ఇంకా ఖచ్చితంగా సార్, ఈ రోజున ఒకటే సార్, మీ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అవ్వండి, బీజేపీ కూడా గత చూసుకోండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు ఎమ్మెల్సీ కూడా చాలా తక్కువ సీట్లతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ రోజున 3 సార్లు ప్రధానమంత్రి అంటే 3 సార్లు కూడా అధికారం చేసి అతిపెద్ద పార్టీగా